సాధారణంగా ప్రజలు శంఖ, చక్ర, గద, పద్మములను ధరించిన విష్ణుమూర్తి భౌతిక రూపాన్ని మానసికంగా దర్శించటంనే సాక్షాత్కార స్థితి అని భావిస్తారు. కానీ నా అభిప్రాయం ప్రకారం అటువంటి దర్శనం సాధకుడి స్థూలమైన మనస్తత్వ ఫలితమే. ఎందుకంటే తను మొదట నుండి ఈ రూపంపైనే ధ్యానించడం వలన తన సూక్ష్మ శరీరమే ఆ రూపాన్ని ధరించి దర్శనమిస్తుంది. రాజయోగ ధ్యాన పద్ధతిలో సాధన ఫలితంగా వృద్ధి చెందే మానసిక స్థితి చాలా భిన్నమైనది. ఆ స్థితిలో సాధకుడు సర్వత్రా అన్నింటిలోనూ ఆ దివ్య శక్తి యొక్క సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూ పారవస్యం చెందుతాడు. అది నిజమైన దర్శన స్థితి లేదా దివ్య దృష్టి. ప్రజలు దీనిలోనికి తొంగిచూసి వారంతట వారే అనుభవపూర్వకంగా తెలుసుకుందురుగాక. ఈ దర్శన స్థితిని లేదా ఈ దివ్య దృష్టిని సాధించినంత మాత్రాన పరిపూర్ణతను సాధించినట్లు కాదు. ఇది కేవలం దివ్యత్వం వైపుకు వేసే మొదటి అడుగు మాత్రమే. ఇంకా ఎంత దూరం వెళ్లాలో, ఇంకా ఎన్ని స్థితులను దాటుకుని వెళ్లాలో సరిగ్గా తెలుసుకోవడం అసాధ్యం. మనం సాధించవలసిన పరమలక్ష్యం భూమా లేదా పరతత్వం అయినప్పుడు దర్శనం అనే దాన్ని బట్టి చివరి అనుభవంగా ఏ విధంగానూ పరిగణించలేం. ఒక విధంగా చెప్పాలంటే మనం ఇంకా వినోద స్థితిలోనే ఉన్నాం. పసిపిల్లవాడు బొమ్మలు చూస్తూ వినోదించినట్లు మనం వివిధ స్థితిగతుల ప్రభావాలను తిలకించి వినోదిస్తూ ఉంటాం. మీరు హృదయంతో పరికించి చూసినట్లయితే సత్యమేమిటో మీకే అర్థమవుతుంది. నేను దీన్ని వినోదం అని ఎందుకు అన్నానంటే, అభ్యాసికి ఈ స్థితి కొంచెం సేపు దూరమైనా అతడు చాలా బాధపడతాడు. ఆరాధనగా మనం చేసే ప్రతి దాని వెనుక ఒక విధమైన ఆనందం ఉంది. అందుచేత ఇది వినోదం తప్ప మరేమీ కాదు. నిజమైన సత్తత్వం ఇంకా ముందు ఈ దశలన్నింటినీ దాటిన తరువాత ఉంది. ఈ వినోదాల్లోనే చిక్కుకుపోయి వాటినే జనం సత్తత్వంగా భావించి తమ సాధనను నిలిపివేయడం చాలా బాధాకరం. మిల్ గయి జిస్కో గాంట్ హల్దీకి ఉస్నే సంఝా కి మైహూ బన్సారీ అంటే పసుపు కొమ్ము ఒకటి దొరికిన వ్యక్తి తానొక మూలికా వ్యాపారినని తలిచాడట.